అంటే మీరు మొత్తం ఉమ్మడిగానే ఉంటుందా వ్యాపారం అంతా కూడా? ఎవరి వ్యాపారం వాళ్ళని? ఇప్పుడు మీరున్నారు, మీ వ్యాపారము, అంటే అస్మిత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వ్యాపారం సపరేట్. అంటే ఉమ్మడిగానే ఒక వ్యాపారం చేసే ముందు అంత కుటుంబ సభ్యులంతా కూర్చుకొని పలాని వ్యాపారం చేయబోతున్నాము, పలాని విధంగా ఉంటుంది, లాభ నష్టాల గురించి కానీ అంటే ఏమైనా చర్చించుకోవడమే ఉంటుంది, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు? మేము ఇప్పుడు కూడా ఉమ్మడి కుటుంబం కలిసే ఉంటాము. వ్యాపారాలు కూడా ఎట్లంటే ప్రతిదీ నేను ఈరోజు ఇంత తీసుకుంటాను ఉండదండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ అందరిది కలిసి అందరూ ఒకటే చేస్తే గ్రోత్, పెరుగుదల అనేది తగ్గుతుంది. సో ఎవరిది వాళ్ళు చేసుకుంటూ అన్నీ కలిపి ఉంటే బాగుంటుంది నమ్మేటోళ్ళం కనుక. ఎవరిది వాళ్ళు అందరికీ ఏం జరుగుతుందో తెలుసు, కానీ ఒకరి దాంట్లో ఒకటి ప్రతిరోజు ఏం జరుగుతుంది అనేది ఉండదు. బాగా ఎవరికి స్పేస్ వాళ్ళు ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. బిజినెస్ పెరగడానికి అందరం కలిసి ఒక డిసిషన్ తీసుకొని ఇది చేస్తే బాగుంటుందని మాత్రం జరుగుతుంది. అంటే మీ ప్రాథమిక విద్య అయితే, మీ విద్యాభ్యాసం అయితే ప్రాథమిక, ఉన్నత ఇతరత్ర విద్యాభ్యాసం అయితే ఎక్కడ జరిగిందంటారు మీకంతా కూడా? ఎందుకంటే తాడిపత్రిలో మా మా బాల్యం అంతా తాడిపత్రి. నేను పుట్టినేది జమ్మలమడుగు. ఎందుకంటే మా అమ్మగారిది పులివెందుల దగ్గర కోరుగుంటపల్లి అని. సో ఆ రోజుల్లో జమ్మలమడుగు పెద్ద రాజశేఖర రెడ్డి గారి అత్తగారు అనుకుంటా, ఆవిడ పెద్ద డాక్టర్ కనుక క్యాంబెల్ హాస్పిటల్ అక్కడ పుట్టాను. దాని తర్వాత తాడిపత్రిలో పెద్ద స్కూల్స్ లేవు కనుక నన్ను చిన్న వయసులోనే 3.5-4 సంవత్సరాలు అప్పుడే నన్ను హాస్టల్లో చేర్చారు. బెంగళూరు హాస్టల్లో చదువుకోవడం జరిగింది. మళ్ళీ బెంగళూరు తర్వాత 6th-7th స్టాండర్డ్ వరకు అక్కడే ఉన్నాను, హాస్టల్లో ఉన్నాను. హైదరాబాద్కి ఎప్పుడైతే నాన్నగారు 85లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారో అప్పుడు హైదరాబాద్కి చేరడం జరిగింది. అక్కడ నుంచి నిజాం కాలేజ్లో కొద్దిగా అప్పుడు చెన్నారెడ్డి గారి గవర్నమెంటు, మీకు తెలుసు మంత్రి కొడుకులు అంటే జనం రావడం పోవడం అని, మా నాన్నగారు వీడికి చదువు వస్తుందో రాదో ఇక్కడ అని లాయలా కాలేజ్ మెడ్రాస్ ఎంతో కష్టంతో ఒక సీటు సంపాదించుకొని అక్కడ లాయలా కాలేజ్లో పోయి చదివాను. కానీ వారం 10 రోజుల తర్వాత వాపస్ రావడం జరిగింది. మళ్ళీ నిజాం కాలేజ్ చదివి అది అయినాక ఎంబీఏకి స్విట్జర్లాండ్ వెళ్ళాను. ఫస్ట్ బిజినెస్ డిప్లొమా చేశా. మళ్ళీ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ చదివి స్విట్జర్లాండ్లో ఎంబీఏ పట్టా తీసుకొని ఇక్కడికి వచ్చాక మళ్ళీ యథాతథి బిజినెస్ చేయడం అవి. అంటే కుటుంబం తొలి నుంచి వ్యాపార రీత్యా ఉన్నారు కాబట్టి మొదటి నుంచే మీకు ఒక ప్లానింగ్తోనే బిజినెస్ డిప్లొమా చేశారు. చదవాలండి, బిజినెస్ అయితే నాకు కొద్దిగా వంట పడుతుందనే ఒక అభిప్రాయంతో ఎంబీఏ చేయడం జరిగింది, అది కూడా ఇంటర్నేషనల్ బిజినెస్లో. కానీ నేను చదివిన దానికి ఇప్పుడు నేను చేస్తున్న పనికి ఎక్కడ వ్యత్యాసం ఉండదు. సో అది నేను యంగ్స్టర్ కూడా చాలాసార్లు చెప్పాలనుకుంటా. మనం చదివినేదే ఉద్యోగాలు చేస్తామనేది ఉండదు. చదవడం అనేది ఒక ఎక్స్పోజర్కి, నీ థాట్ ప్రాసెస్, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు అవన్నీ మారడానికి నువ్వు చదువుకోవాలి. కానీ ఏదో చదువుకొని ఉద్యోగం చేయాలనేదే కాదు. చదివితే నీ పునాది స్ట్రాంగ్ ఉంటుంది, నీ ఆలోచన విధానం కోసం చదవాలంతే, తెలుసుకోవడం, ఆలోచన విధానం మారుతుంది. నేను ఏదో ఎంబీఏ చదివాను, ఇప్పుడు నేను చేస్తున్న పవర్ ప్రాజెక్టులు కానీ నా మైనింగ్ వ్యాపారాలు కానీ ఏది సంబంధం ఉండదు. కానీ ఎస్, ఓవరాల్ ఎక్స్పోజర్ వస్తుంది. దివాకర్ రెడ్డి గారికి ఒక వర్గం అంతా ఉన్నప్పటికీ హత్యా రాజకీయాలు లేవు, ఫ్యాక్షన్ లేదు. అప్పటికే రాజారెడ్డి గారు హత్యా రాజకీయాలు, రాజారెడ్డి గారు అంటే కడప జిల్లాలోనే ఒక పెద్ద పులి అనేవాళ్ళు అనమాట. అంటే అలాంటి వ్యక్తిని ఢీ కొనడానికి కూడా మీరు సాహసించారంటే ఎందుకు అంత మొండి ధైర్యం మీకు అప్పట్లోనే? ధైర్యం ఏముందండి, అది మీకు పులి అంతేగాని మాకు తెలుసు ఎంత ఉన్నది అక్కడ సత్తా అని. ఆ రోజు కూడా చంపుతారు అంతే, మాకన్నా చేసేది డిఫరెంట్ అంటే చంపుతారు. వాళ్ళకన్నా ఎక్కువ బలగం ఉంది మాకు, వాళ్ళకన్నా అన్ని విధాలా మేము తట్టుకునే శక్తి ఉంది.